హలో గాయ్స్, నేను స్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఏం చేస్తున్నారు? హ్యాపీ నాగుల చవితి అందరికీ. అండ్ చాలామంది చేసుకుంటాం కదా. ఈరోజు నా స్పెషల్ వీడియో వచ్చేసి నాగుల చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మేము మా పొలంలో ఎలా ఉన్నాము, ఎలా తిరిగాము అనేది కూడా షేర్ చేస్తాను. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి 7:30 కల్లా మా పొలంలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయాం. పొలాల మధ్యలో ఉంది ఆ పుట్ట. సో అక్కడికి చేరుకొని ఆ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. సో ఆ ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత చూసారా, చుట్టూ మొక్కలే, పొగాకు తోటల మధ్యలో మా యొక్క ఇలవెల్పైనటువంటి వీరన్న బాబు స్వామి యొక్క పుట్ట ఉన్నది. అక్కడ మేము చక్కగా చేసుకుంటాము. అక్కడే పుట్టలో పాలు పోసుకున్నాము. సో అక్కడికైతే వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నాము. సో నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయిపోయి పుట్ట మీద పసుపు కుంకుమ అన్నీ చల్లేస్తున్నాము. పసుపు నీళ్ళు చెమ్మేసి అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాము. సో ఇది మాకు చాలా చాలా స్పెషల్ పుట్ట. మేము ఏ పూజ చేసుకున్నా, మా ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా, ఏది చేయాలన్నా ఇక్కడికి వెళ్ళి మేము ప్రే చేసుకుంటే తప్ప ఏ పని కూడా స్టార్ట్ చేయము. మాకు అంత నమ్మకం అనమాట, మా దేవుడు అనమాట. సో అక్కడ ముగ్గు కూడా వేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఇది ఒక ఈ పుట్ట పర్టికులర్గా మా ఫ్యామిలీకి సంబంధించినటువంటిది అనమాట. అండ్ ఇది ఒక పాకలో ఉంటుంది. ప్రతి శుభకార్యము ఈయన దగ్గరికి వెళ్ళి, ఈ పుట్ట దగ్గరికి వెళ్ళి మేము ప్రే చేసుకుంటే కానీ స్టార్ట్ చేయము. మా ఇంట్లో ఏదైనా సరే ఇంపార్టెంట్ విషయం ఉంది అంటే అది ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ పుట్ట దగ్గర చేసుకున్న తర్వాతే మేము ఏదైనా స్టార్ట్ చేస్తాం. సో ఆ పుట్ట దగ్గర అయితే మేము ముగ్గులు వేసేసుకుంటున్నాము. పిండితో పద్మం వేస్తారు కదా, ఆ పద్మం వేసుకున్నాము. సో చూస్తున్నారుగా, ఇప్పుడు నేనైతే పుట్టను చూపిస్తున్నాను ఎలా ఉందో ఏంటనేది. చాలా పెద్దది పుట్ట. అండ్ పాక చూసారా, అన్ని పుట్టలు నార్మల్గా బయట ఉంటాయి, కానీ ఇది స్పెషల్ పాకలో ఉంటుంది. అండ్ దీపారాధన చేసేసుకుంటున్నాం. మా డాడ్ చేస్తున్నారు, మేము చూస్తున్నాం. చూస్తున్నారా, దీపారాధన చేసుకుంటున్నాం. ఈలోపు పసుపు కుంకుమ అన్నీ సమర్పించేసాం. సో నెక్స్ట్ పాలు అన్నీ పోసేసి పుట్ట దగ్గర చేయాల్సినటువంటి పనులన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఉన్నటువంటి టొబాకో నార్మల్, ఇవి శాప్లింగ్స్, ఇవి పాలీ హౌస్లో ఉన్నటువంటి టెంట్లో ఉన్నటువంటి నార అనమాట. సో జస్ట్ సరదాగా చూపిస్తున్నాను మీకు. చిన్న చిన్న శాప్లింగ్స్, ఇవి పాలీ హౌస్లో ఉన్నవి. సో చూస్తున్నారా, చాలా చిన్న శాప్లింగ్స్. వీటిని మళ్ళీ ట్రేల్లో నాటుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టేజ్, ఇవి బయట ఉన్నటువంటి నార్మల్గా పాలీ హౌస్లో కాకుండా నార్మల్గా మడలను చేసి వాటిల్లో విత్తనాలు చల్లినటువంటి మడులు అనమాట. ఇవి మడులు కింద కట్టి పోస్తారు విత్తనాలని, కొంచెం ఎత్తుగా బెడ్స్ లాగా కట్టి. సో అవన్నమాట ఇవి. ఈ సంవత్సరం యాక్చువల్లీ చాలా లేట్ అయింది, లేదంటే అప్పటికే తోటలు వేసేసి ఉంటాయి. బట్ ఈ సంవత్సరం లేట్, వర్షాల వల్ల చాలా డిలే అయిపోయింది. ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ అయిపోయింది. సో అందుకని ఈ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు. సో ట్రే శాప్లింగ్స్ అనమాట. ఇలా ఉంటుంది ట్రేలో నారు. నేను సరదాగా చూస్తున్నా. అండ్ అక్కడ కూడా అయిపోయిన తర్వాత మా డాడ్ ప్రసాదం తీసుకొచ్చి మా గోమాతలకి పెడుతున్నారు. అవి చూడండి ఎలా దెబ్బలాడుకుంటున్నాయో తినడానికి, నాకు కావాలంటే నాకు కావాలని. సో కట్ చేస్తే మేము బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసాం. పుట్టలో పాలు పోసుకున్న తర్వాత తీసుకెళ్ళిపోయాము. యాక్చువల్లీ పొలంలోనే తిన్నాము. అది అయిపోయిన తర్వాత నార్మల్ చుట్టూ బంతి మొక్కలు వేసుకున్నాము. అవి బోలెడన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. సో ఆల్రెడీ ఒకసారి 2 సార్లు కోసుకొచ్చారు. ఇవి మేము వెళ్ళాం కాబట్టి
అన్నీ కూడా తెచ్చుకుంటున్నాము, కోసేస్తున్నాం. అన్నీ బాగా విచ్చుకున్నవన్నీ కోసుకుంటున్నాం అనమాట. ఇంటికి తెచ్చుకొని దండలు చేస్తాం. నారుమళ్ళ చుట్టూరు ఖచ్చితంగా వేస్తాము. అందంగానూ ఉంటుంది, మనకి పూలు వస్తాయి కదా, సో అందుకని వేస్తాము బంతి చెట్లు. అండ్ దీన్ని ఎర్రపంటగా కూడా వేస్తారు బంతిని, అలా కూడా ఉపయోగపడుతుంది. మాకైతే మేము స్పెషల్గా అందంగా ఉంటుంది అండ్ పూలు కూడా వస్తాయని వేస్తాము. సో ఫాస్ట్గా ఆ పువ్వులన్నిటిని తెంపేసుకుంటున్నాం. దివాళీకి అనుకుంటా కోసుకొచ్చారు. 5 days అయ్యింది కోసుకొచ్చి. సో కొంచెం తక్కువ ఉన్నాయి, అయినా కూడా అన్నిటినీ కోసేసుకుంటున్నాం. బాగా విచ్చుకున్న వాటిని మాత్రమే కోస్తున్నాం. నాకు వీటిని చూస్తే చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఒక బిందెడు పూలు అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బకెట్లోకి కోసేసుకుంటున్నాం. చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. ఓకబంతి అంటారు కదా వీటిని, అవన్నమాట ఈ పువ్వులు. నేను స్పెషల్గా వీటిని విత్తనాలు తీసుకుని నారు పోసి ఇచ్చిన మొక్కలే, టెర్రస్ మీదే నారు పోసిస్తాను. అక్కడ వీళ్ళు శాప్లింగ్స్ నాటుతారు. ఆ చిన్న నారుమళ్ళు కట్టగానే విత్తనాలు జల్లగానే టొబాకో విత్తనాలు వీటిని వేస్తారు. అవి స్టేజ్కి వచ్చేసరికి చక్కగా బ్లూమింగ్ స్టేజ్కి వచ్చేస్తాయి మ్యారీగోల్డ్స్. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చూడడానికి. ఒక లైన్ అంతా వేస్తారు, బ్యూటిఫుల్. సో ఏం లేదు స్పెషల్గా, యాక్చువల్లీ ఈవినింగ్ వరకు ఉందామనుకున్నాము, బట్ కొంచెం అదర్ రీజన్స్ వల్ల తొందరగా వచ్చేసాం ఇంటికి. 11 కల్లా వచ్చేసాం. సో ఆ 2 hours మేము స్పెండ్ చేసినటువంటిది టైంని మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. అండ్ ఒక్క ముద్ద బంతి చెట్టు వచ్చింది, అవి కూడా కోసేసుకుంటున్నాం. సో మొత్తం అన్ని సో ఇవైతే రేఖబంతి, చాలా అందంగా ఉన్నాయి కదా, జస్ట్ చూస్తారని చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ నార్మల్గా మా పుట్ట దగ్గర కూడా పాలను పోసుకుంటున్నాం. అది మేము ఫస్ట్ చూపించింది ఇలా వెళ్ళిపోయినటువంటి వీరన్న బాబు యొక్క పుట్ట అనమాట, అక్కడ పోసుకున్నాం. సో 11 తర్వాత మొత్తం ఇంటికి వచ్చేసి అవన్నిటిని దండలు చేసేసా. కొన్ని దండలు దేవుడికి అండ్ కొన్ని సింహద్వారానికి వేసేసాం. అండ్ ఒక్క చెట్టు ముద్దబంతులు వచ్చాయి కదా, ఆ పువ్వులు కోసుకొచ్చి కిట్టుకి దండ చేసా. సో ఇదైతే మా అత్తయ్య వాళ్ళ పొలంలో చేసుకున్నటువంటి వ్లాగ్ అనమాట, ఐ మీన్ వాళ్ళ వీడియో. అది కూడా మీతో షేర్ చేస్తున్నా సరదాగా. అంటే నేను పొట్లో పాలు పోయడం అవన్నీ తీయలేదు, సో ఇక్కడ చూస్తారని యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ కట్ అయిపోయింది, నా వీడియో ప్రాపర్గా రాలేదు. సో ఇక్కడైతే అన్నీ ఉన్నాయి, అన్నీ అందుకని మీతో షేర్ చేస్తున్నా. వాళ్ళు చక్కగా అన్నీ చేసేస్తున్నారు, చలివిడి పాలు అన్నీ వేసేస్తున్నారు. చాలా బాగుంది కదా. సరదాగా ఇలా బయటకు వెళ్ళి ఎప్పుడైనా పొలంలో తిరిగితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో మేము ఇంటికి రిటర్న్ అవుతుంటే అక్కడ టచ్ మీ నాట్ ప్లాంట్స్ కనిపించాయి, చక్కగా అల్లుకొని. కాలువలు తవ్వుతారు కదా పొలాలకి నీరు పంపించడం కోసం, అక్కడ వాటి చుట్టూ ఉన్నాయి బేబీ పింక్ ఫ్లవర్స్తో, చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, సో చిన్న క్లిప్పింగ్ తీసాను. జస్ట్ టచ్ చేస్తే భలే హ్యాపీగా ఉంటుంది కదా వీటిని అవి క్లోజ్ అవుతుంటే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. బాయ్ బాయ్.